మీలో చాలామంది తలనొప్పి వచ్చిందనా లేదా జలుబనో లేదా దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ అడుగుతారు. అండ్ వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇస్తారు. అండ్ ఆ తలనొప్పి లేదా జలుబు నార్మల్ కంటే త్వరగా తగ్గుతాయి. సో ఇక నుంచి మనం ఎప్పుడు ఇలా చిన్న చిన్న రోగాలు వచ్చినా సరే వెంటనే ఆ మెడికల్ షాప్కే పరిగెత్తుకుంటే వెళ్తాం. కానీ మీకు తెలియంది ఏంటంటే అప్పటికప్పుడు మీ రోగాలు తగ్గించినా సరే మిమ్మల్ని స్లోగా ఆ మెడిసిన్స్ చంపేస్తున్నాయి. అండ్ ఇది ఒక పెద్ద మెడికల్ మాఫియా. కేవలం ఇది ఒకటే కాదు, మీరు చిన్న చిన్న క్లినిక్స్కి వెళ్తే మీకు అక్కడ ట్యాబ్లెట్స్ ఇవ్వడం కన్నా ఇంజెక్షన్స్ ఎక్కువ ఇస్తారు. అండ్ అలాగే పెద్ద హాస్పిటల్స్కి వెళ్తే ఊరికే ఆపరేషన్ అండ్ సర్జరీ అని చెప్తారు. అందులో సగానికి సగం మీకు అవసరం లేకపోయినా వాళ్ళు డబ్బుల కోసం చేసేవి. అండ్ ఈ వీడియో రీసెర్చ్ చేసేటప్పుడు నాకు దొరికిన విషయాలు కొన్ని దారుణంగా అనిపించాయి. అంటే డాక్టర్స్లో కూడా ఇంత నీచంగా ఆలోచించే వాళ్ళు ఉంటారా అని. ఎందుకంటే మొదటి నుంచి ముఖ్యంగా కోవిడ్ టైంలో నేను దగ్గరగా చూశాను. వాళ్ళు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పేషెంట్ ప్రాణాలను కాపాడడానికి ట్రై చేసిన డాక్టర్స్ని చూశాను. అలాగే చనిపోయిన మనిషిని బ్రతికించడానికి వాళ్ళు పడే కష్టాన్ని ఇవన్నీ చూశాను. అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే మీకు కొంతమంది డాక్టర్స్ చేసేవి వినడానికి కొంచెం షాకింగ్గా అనిపించవచ్చు. ఎందుకంటే మొదట వీటిని చూసినప్పుడు నేను షాక్ అయ్యా. బట్ ఇవన్నీ మనం నమ్మలేని పచ్చి నిజాలు. అండ్ ఈ వీడియోలో ఆ నిజాల గురించే డీటెయిల్డ్గా చూద్దాం. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మా నాలెడ్జ్ వర్తనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా. అండ్ ఫైనల్గా హలో అండ్ వెల్కమ్ టు విఆర్ రాజా. మెడికల్ షాప్ స్కామ్స్. నార్మల్గా ఇండియాలో రిచ్ పూర్ అని తేడా లేకుండా చేసే పని ఒక్కటే. తలకాయ నొప్పి కానీ దగ్గు జలుబు వచ్చినప్పుడు వెంటనే మెడికల్ షాప్స్కి వెళ్ళి అక్కడ వాళ్ళు ఇచ్చిన ట్యాబ్లెట్స్ తీసుకుంటాం. సపోజ్ నాకు తెలిసినంత వరకు జలుబు అండ్ దగ్గు బాగా ఉంటే మీకు ఇచ్చే ట్యాబ్లెట్ అజిత్రోమైసిన్. అండ్ ఇందులో ఫేమస్ బ్రాండ్స్ వచ్చేసి అజిత్రల్, జిత్రోమాక్స్, యాజీ, ఇంకా మా వాళ్ళు ఒక పేరు చెప్తారు, మర్చిపోయిన ట్యాబ్లెట్. నేను హైఫినాక్ ఎక్కువ వాడతాను. సో ఈ ట్యాబ్లెట్స్ మీకు దగ్గు తగ్గడానికి ఇస్తారు. బట్ ఈ ట్యాబ్లెట్ అనేది క్రానిక్ కఫ్కి మాత్రమే ఉపయోగపడుతుంది. అండ్ ఈ క్రానిక్ కఫ్ అంటే ఆస్తమా, యాసిడ్ రిఫ్లక్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ స్మోకింగ్ వల్ల వచ్చే కఫ్. అండ్ ఇది లాంగ్ టర్మ్ ఉంటుంది. చిన్నపిల్లలు అయితే 4 వారాల వరకు, అండ్ పెద్దవాళ్ళు అయితే 8 వారాల వరకు ఉంటుంది. అండ్ ఇది నార్మల్ కఫ్ నుంచి రిలీఫ్ ఇస్తుంది అంతే, కానీ పూర్తిగా తగ్గించదు. బట్ మీకు త్వరగా రిలీఫ్ ఇస్తే సరిపోతుంది, మీకు నయమైంది అనుకుంటారు. సో వాళ్ళు మీకు ఆ ట్యాబ్లెట్స్ ఇస్తారు. అండ్ ఇది ఒక యాంటీబయోటికే కాదు, అమాక్సిసిలిన్, లెవోఫ్లెక్సాసిన్, మేబీ కొన్ని ప్రొనౌన్సియేషన్ తప్పు ఉండొచ్చు, ఇలాంటి ఇష్టం వచ్చినట్టు ఇస్తూ ఉంటారు. బట్ మీకు తెలియంది ఏంటంటే యాంటీబయోటిక్స్ అసలు వైరల్ ఇన్ఫెక్షన్స్కి వర్క్ అవ్వవు. ఇవి కేవలం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మీదే వర్క్ అవుతాయి. అండ్ ఇవి మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవడం వల్ల మన బాడీ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకుంటుంది. అంటే ఫ్యూచర్లో మనకు నిజంగా అవసరమైనప్పుడు ఈ యాంటీబయోటిక్స్ వాడినా అవి మన బాడీ మీద ఇంపాక్ట్ చూపించవు. అంతేకాకుండా మనకి వీటిని ఎక్కువగా వాడటం వల్ల లివర్ డ్యామేజ్ అండ్ అలర్జిక్ రియాక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ దీనివల్ల మనం ఫైనాన్షియల్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ దాని నుంచి మనం ఈజీగా తప్పించుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మెడికల్ షాప్స్ వల్ల ఉన్న బిగ్గెస్ట్ ఇష్యూ ఇది కాదు, వాటి వల్ల ఉన్న బిగ్గెస్ట్ ఇష్యూస్ ఇంకో 2 ఉన్నాయి. అందులో మెయిన్ అండ్ ఫస్ట్ వచ్చేసి స్టెరాయిడ్స్. చూసి ఇప్పుడు మీకు వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ జలుబు లేదా ఒళ్ళు నొప్పి లేదా ఇంకైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తే మీరు మెడికల్ షాప్స్కి వెళ్తే కొంతమంది ఖచ్చితంగా మెడిసిన్తో పాటు స్టెరాయిడ్స్ కూడా ఇస్తారు. అండ్ ఇది నార్మల్ ప్రజలకు ఎవరికి తెలియదు. వాళ్ళు ఏంటంటే వేసుకుంటే త్వరగా తగ్గుతాయని ఉద్దేశంతో కొనుక్కుంటారు. అండ్ మెడికల్ షాప్ వాళ్ళు కూడా అదే ఉద్దేశంతో అమ్ముతారు, ఎందుకంటే వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు అలాగే చెప్తారు కాబట్టి. సో ఇలా నార్మల్ ఇన్ఫెక్షన్స్కి స్టెరాయిడ్ ఇస్తే ఏమవుతుందో తెలుసా? బేసిక్గా స్టెరాయిడ్స్ అనేవి మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని సప్రెస్ చేస్తాయి. అంటే ఇమ్యూన్ సిస్టమ్ని తొక్కిపడేస్తాయి. వాటి వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ వైరస్ అండ్ బ్యాక్టీరియాతో ఫైట్ చేసే క్యాపబిలిటీని లాంగ్ టర్మ్లో కోల్పోతుంది. అండ్ సెకండ్ ఇష్యూ వచ్చేసి స్టెరాయిడ్స్ మన బాడీలో సెకండరీ బ్యాక్టీరియల్ ఆర్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని క్రియేట్ చేస్తాయి. దీనికి ప్రైమరీ ఎగ్జాంపుల్ వచ్చేసి COVID-19 పేషెంట్స్లో చాలా మంది అప్పుడు ఓవర్ ది కౌంటర్ మెడిసిన్ వాడారు. అండ్ వాళ్ళలో చాలా మందికి సెకండరీ ఇన్ఫెక్షన్, బ్లాక్ ఫంగస్ కూడా వచ్చింది. దీనికి రీజన్ స్టెరాయిడ్ వాడకమే. అండ్ ఒక కేస్ స్టడీ కూడా ఉంది. కోవిడ్ అప్పుడే స్ప్రెడ్ అవుతున్న డేస్లో ఒక పెద్ద ఆయన, ఇక్కడ వయసు మెన్షన్ చేయాల, సో ఆయన తనకి జలుబు వచ్చింది అనుకోండి, మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తీసుకున్నారు. అండ్ ఆ మెడికల్ షాప్ అతను ఆ పెద్ద ఆయనకు డెక్సమెథోసిన్ అనే ఒక స్టెరాయిడ్ని కూడా ఇచ్చారు. బేసిక్గా స్టెరాయిడ్స్ అప్పటికప్పుడు మనకు రోగాన్ని తగ్గించినట్టు అనిపించేలా చేస్తాయి, కానీ మనకి రోగం నిజంగా తగ్గదు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు ఏదైనా పెయిన్ వచ్చిందనుకోండి, పెయిన్ తెలియకుండా ఉండడానికి పెయిన్ కిల్లర్ ఇస్తారు. అలానే అక్కడ పెయిన్ లేదా అంటే ఉంటుంది, కానీ మనకు పెయిన్ తెలియదు. అలాగే ఇక్కడ కూడా రోగం ఉంటుంది, కానీ దానివల్ల వచ్చే సింటమ్స్ తగ్గిపోతాయి. సో అలా ఆయనకి అంతకుముందు జలుబు తగ్గినట్టు అనిపించడంతో కోవిడ్ టైంలో కూడా అతనికి జలుబు ఉందనుకొని ఈ డెక్సమెథోసిన్ అనే స్టెరాయిడ్ని వేసుకున్నారు. అండ్ ఈ స్టెరాయిడ్ని నార్మల్గా అయితే సివిఆర్ COVID-19 కేసెస్, బ్రెయిన్ స్వెల్లింగ్, ఆస్తమా అండ్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్కి వాడతారు. బట్ ఇది ఎర్లీ కోవిడ్ స్టేజ్లో వాడితే మన బాడీలో రికవరీని స్లో చేసి ఆ కండిషన్ ఇంకా దారుణంగా తయారవుతుంది. అండ్ ఈ పెద్ద అయిన విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన కండిషన్ చాలా వీక్ అయింది. అండ్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే సివిఆర్ కోవిడ్ స్టేజ్కి వెళ్ళారని రిపోర్ట్లో వచ్చింది. అండ్ ఇదంతా ఆయన ఒక స్టెరాయిడ్ తీసుకోవడం వల్లే. స్టెరాయిడ్స్ అనేవి అవసరమైనప్పుడు వాడితే మంచిదే, కానీ చిన్న చిన్న వాటికి వాడినప్పుడు వాటి వల్ల డేంజర్ ఉంటుంది. అండ్ దీనికి ఎక్కువగా బలయ్యే వాళ్ళు పూర్ పీపుల్ అండ్ మిడిల్ క్లాస్ పీపులే. అండ్ ఈ స్టెరాయిడ్స్ అనేవి కేవలం దీనికోసమే కాదు, ఇంకా చాలా విషయాల కోసం వాడతారు.
బాడీ బిల్డింగ్ అని, అలాగే పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి అని ఇలా వాడతారు. అండ్ వీటి వల్ల చాలా వరకు నష్టాలే కానీ లాభాలు ఏమీ లేవు. హార్ట్ రిస్క్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ అగ్రెషన్ ఉంటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, లివర్ అండ్ కిడ్నీ డ్యామేజ్ అయ్యింది, మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఈ అన్ని ఇష్యూస్ స్టెరాయిడ్స్ వల్లే వస్తున్నాయి. అండ్ ఇప్పుడు మీకు కొన్ని స్టెరాయిడ్స్ పేర్లు అండ్ వాటి బ్రాండ్ నేమ్స్ చెప్తాను. అంటే ఇండియాలో ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్స్కి అవసరం లేకపోయినా ఇచ్చే స్టెరాయిడ్స్ ఇవి. ఇందాక చెప్పిన డెక్సమెథోసిన్, దీనికి ఎక్కువగా జలుబు దగ్గు వచ్చినప్పుడు ఇస్తారు. అండ్ వీటి బ్రాండ్ వచ్చేసి డెక్సోనా, డెక్డాన్, డెక్సామిన్ అండ్ ఇంకొన్ని ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రెడనైసోలిన్, దీని సివియర్ ఆస్తమా, ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అండ్ ఇన్రేర్ డిసీజెస్ అండ్ ఇన్ రేర్ కేసెస్ సెవరల్ వైరల్ న్యూమోనియా కూడా వాడతారు. బట్ మెడికల్ షాప్స్లో వీటిని ఫ్లూ లైక్ సింటమ్స్కి ఇస్తారు. అండ్ అలాగే ఇవి అవసరం లేకుండా తీసుకోవడం వల్ల మొదట ఇమ్యూనిటీ తగ్గుద్ది, అండ్ సెకండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. అండ్ కొన్ని కేసెస్లో స్టమక్ కల్సర్స్ అండ్ బోన్ లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అండ్ వీటి ఫేమస్ బ్రాండ్ వచ్చేసి ఓమ్నోకార్టిల్, ప్రెడ్నిహీల్ అండ్ థర్డ్ బ్రాండ్ వచ్చేసి హైడ్రోకార్టిసోల్. అండ్ దీన్ని మెయిన్గా అడ్రినల్ ఇన్సఫిషియన్సీ, సివియర్ అలర్జిక్ రియాక్షన్స్ అండ్ ఇన్ఫ్లమేషన్స్కి వాడతారు. బట్ మెడికల్ షాప్స్లో మాత్రం దీన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే స్కిన్ ర్యాషెస్ కోసం ఇస్తున్నారు. దీనివల్ల స్కిన్ ర్యాషెస్ ఇంకా ఎక్కువ పెరుగుతాయి అండ్ గాయం ఆడడం లేట్ అవుతుంది. అండ్ నార్మల్గానే ఇమ్యూనిటీ వీక్ అవుతుంది. అండ్ దీని బ్రాండ్ వచ్చేసి కార్టెఫ్, లోకాయిడ్, కార్టసీ, ఇవి మెయిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెటమెథసోన్, దీని సీరియస్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్, సివియర్ అలర్జీస్ అండ్ ఐ ఇన్ఫెక్షన్స్కి యాక్చువల్గా వాడతారు. బట్ మెడికల్ షాప్స్లో మాత్రం వైరల్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్కి అండ్ ఫీవర్కి ఇచ్చేస్తున్నారు. దీనివల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ తగ్గుతుంది అండ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అండ్ నార్మల్గానే ఇమ్యూనిటీ వీక్ అవుతుంది. అండ్ ఫైనల్గా మెథైల్ ప్రెడిన్సోలిన్, దీన్ని మెయిన్గా సివియర్ ఆస్తమా అటాక్స్, కోవిడ్-19 న్యూమోనియా, ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి వాడతారు. బట్ మెడికల్ షాప్స్లో మాత్రం వైరల్ ఫీవర్కి, జలుబుకి ఇచ్చేస్తారు. దీనివల్ల వెయిట్ గెయిన్ అవుతాం అండ్ అలాగే స్టెరాయిడ్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ కూడా వస్తుంది. చూసి నేను చెప్పేది ప్రతి మెడికల్ షాప్లో ఇలాగే అమ్ముతారని కాదు. అండ్ అన్ని మెడికల్ షాప్స్ ఓనర్స్ ఇలా ఉండరు. కొంతమంది మంచి వేస్తారు, బట్ ఎక్కువ మంది మాత్రం మళ్ళీ కస్టమర్స్ తెచ్చుకోవడానికి లేదా వాళ్ళ సేల్స్ పెంచుకోవడానికి ఇలా యాంటీబయాటిక్స్ అండ్ స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. సో మీరు ఎవరైనా మంచి మెడికల్ షాప్ ఓనర్ ఉంటే దయచేసి అర్థం చేసుకోండి, ఇది మీ గురించి కాదు. అండ్ ఈ స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ విషయానికి వస్తే అవి యాక్చువల్గా వాటి అవసరం ఉన్నప్పుడు వేసుకుంటే మనకేమీ ఇబ్బంది ఉండదు. బట్ అవసరం లేనప్పుడు వేసుకుంటేనే ఇబ్బంది. అండ్ ఇప్పుడు సెకండ్ ఇష్యూకి వద్దాం, అవేంటంటే ఇంజెక్షన్స్. ఇప్పుడు నార్మల్గా ఒక క్లినిక్కి వెళ్తే అక్కడ మీకు ట్యాబ్లెట్ ఇవ్వడానికంటే ముందే ఇంజెక్షన్స్ ఇస్తారు. అండ్ ఇది మా స్క్రిప్ట్ రైటర్ పర్సనల్గా ఫేస్ చేశారంట. అతనే చెప్పాడు, సీఏ చదువుకునే అతను కూడా సీఏ చదివాడు. సీఏ చదువుకునే డేస్లో ఆయనకి బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చి అండ్ ఫుడ్ టైం తినకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అండ్ స్టమక్ పెయిన్ కూడా లాంటివి కూడా వచ్చాయంట. సో ఆ టైంలో వాళ్ళు చిన్న క్లినిక్స్కి వెళ్ళేవాళ్ళంట. అండ్ అక్కడ వెంటనే వాళ్ళు ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళు. చూసి ఇంజెక్షన్స్ అనేవి సేఫే కానీ నెసెసరీ కాదు. అండ్ ఎక్కువగా ఇంజెక్షన్స్కి అలవాటు పడితే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఇప్పుడు మనకు పెయిన్ ఎక్కువ ఉందని అసలు మనం తట్టుకోలేకపోతున్నాం అన్నప్పుడు ఇంజెక్షన్ ఇస్తారు. అండ్ ఇది డైరెక్ట్గా మన బ్లడ్లోకి వెళ్తుంది కాబట్టి ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుంది. బట్ ట్యాబ్లెట్స్ వాటి ఎఫెక్ట్ చూపించడానికి 30 minutes నుంచి 1 hour వరకు టైం పడుతుంది. సో బేసిక్గా ఎవరైనా పెయిన్ అని వస్తే వెంటనే ఇంజెక్షన్స్ వైపు వెళ్తున్నారు. ఇవి షార్ట్ టర్మ్లో మంచివే, బట్ లాంగ్ టర్మ్లో మన రెసిస్టెన్సీ మీద దెబ్బ కొడతాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ట్యాబ్లెట్ ఎఫెక్ట్స్ మనకు తెలియదు, ఇంజెక్షన్స్కి అలవాటు పడిపోతాం అండ్ అవి చేయించుకోవాల్సి వస్తుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ ఇష్యూనే. అండ్ మీరు ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం మీకు ఇక్కడ ఒక చార్ట్ చూపిస్తాను, పాస్ చేసి చూడండి. సో ఎక్కడ ఇంజెక్షన్ అవసరం ఉంటుంది అండ్ ఎక్కడ ఉండదు అనేది నేను ఈ చార్ట్ అనేది పెయిన్ లేదా మీడియం పెయిన్ వరకు మాత్రమే. సివియర్ అయితే ఖచ్చితంగా హాస్పిటల్లో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ ఈ స్టెరాయిడ్స్కి సంబంధించి అవి కూడా అవసరానికి మంచివే కానీ అనవసరంగా వాడితే ఇబ్బంది. సో మెడికల్ షాప్లో వైరల్ ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్స్ అండ్ స్టెరాయిడ్స్ ఇస్తే తీసుకునే ముందు ఆలోచించండి. అండ్ ఇప్పుడు మెయిన్ స్కామ్స్లోకి వద్దాం, అదే హాస్పిటల్స్ చేసే స్కామ్స్. రీసెంట్గా మా స్క్రిప్ట్ రైటర్ యొక్క సిస్టర్కి డెలివరీ అయింది. ఇంకో స్క్రిప్ట్ రైటర్ అప్పటికి బేబీ నార్మల్గానే ఉంది. ఫస్ట్ పేగు చుట్టుకుని ఉందని చెప్పారు, బట్ చివరి స్కానింగ్లో పేగు కూడా చుట్టుకోలేదని కన్ఫర్మ్ అయింది. అండ్ డెలివరీ టైం కూడా వచ్చింది. అండ్ సడన్గా హాస్పిటల్ అడ్మిట్ చేశాక బేబీ బయటికి రావడానికి సరిగ్గా స్పేస్ లేదు, సి సెక్షన్ అవసరం అని చెప్పారంట. సి సెక్షన్ అంటే ఆపరేషన్ చేసి బేబీని బయటికి తీయడం. అండ్ మాకు 30 minutesలో కన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా చెప్పారంట. ఒకవైపు అమ్మాయికి ఏమో పెయిన్ ఎక్కువ అయ్యి అండ్ వేరే హాస్పిటల్కి వెళ్ళి కన్ఫర్మేషన్ తీసుకోవడానికి కూడా టైం లేదు. అమ్మాయి వాళ్ళు చివరి వరకు నార్మల్ డెలివరీ అయ్యేలా చూడమని రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోలేదంట. ఎందుకంటే మొదటిసారి ఆపరేషన్ అయితే రెండోసారి కూడా ఆపరేషన్ చేయాలని అండ్ అన్నిసార్లు బాడీ కట్ అయితే ఇబ్బంది అవుతుందని అమ్మాయి పేరెంట్స్ బాధ. సో ఇంక చేసేది ఏం లేక సి సెక్షనే చేయించారు. బట్ ఆ తర్వాత తెలిసిన డాక్టర్ని అడిగితే అదేమీ లేదు, నార్మల్ డెలివరీ అవుతుంది, అమ్మాయికి నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎటువంటి ఇష్యూ లేదని ఆయన చెప్పారంట. అప్పుడు అర్థమైంది. అండ్ వీడియో చేయడానికి కూడా మెయిన్ రీజన్ మా స్క్రిప్ట్ రైటర్ సజెషనే. ఎందుకంటే అతనికి ఇలాంటి ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయని అందరికీ యూజ్ అవుతుందని చేయమన్నాడు. ఇలాంటి ఇన్సిడెంట్స్ అందరికీ తెలియాలనే డిసైడ్ అయ్యి మరీ చేస్తున్నాం. అండ్ దీని మీద రీసెంట్గా ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. 1 April 2024 ఐఐటి మద్రాస్ వాళ్ళు ఈ స్టడీని పబ్లిష్ చేశారు. అండ్ వీళ్ళు 2016 and 2021 మధ్యలో ఆల్ ఓవర్ ఇండియాలో జరిగిన సి సెక్షన్స్ గురించి ఆ రిపోర్ట్లో ఏముందంటే ఇండియా వైడ్గా జరిగిన సి సెక్షన్స్లో 2016లో 17.2% ఉంటే అది 2021కి వచ్చేసరికి 21.5%కి పెరిగింది. అండ్ స్పెసిఫిక్గా ప్రైవేట్ హాస్పిటల్లో సి సెక్షన్ జరిగే రేట్ 2016లో 43.1% ఉంటే
2021లో 49.7%కి పెరిగింది. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి సి సెక్షన్ ఇస్తున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో డెలివరీ చేసే అమ్మాయిలకి సి సెక్షన్స్ జరిగే ఛాన్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో పోలిస్తే 4 టైమ్స్ ఎక్కువగా ఉందంట. అలాగే స్పెసిఫిక్గా స్టేట్ వైజ్ చూసుకుంటే ఛత్తీస్గఢ్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్లో గవర్నమెంట్ హాస్పిటల్స్తో పోలిస్తే 10 టైమ్స్ ఎక్కువగా సి సెక్షన్ జరిగే ఛాన్స్ ఉందంట. అదే తమిళనాడులో చూసుకుంటే 3 టైమ్స్ ఎక్కువ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ తక్కువ ఉన్నా సరే సి సెక్షన్స్ ఎక్కువ చేసేస్తున్నారు. అండ్ మన ఆంధ్రలో కూడా తక్కువేం లేదు. దీనివల్ల ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతున్నాయంట. అండ్ అలాగే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఒక కంట్రీలో 10-15% మాత్రమే సి సెక్షన్స్ జరగాలి. బట్ ఇండియాలో అది 22%కి వచ్చింది. అండ్ ఇది నెంబర్ చిన్నగా ఉన్నా సరే చాలా ఎక్కువ. ఒకసారి ఆలోచించండి, 100 మందిలో 20 మంది ఆడవాళ్ళని పిల్లల్ని న్యాచురల్గా కానీ ఛాన్స్ రావట్లా. ఇందులో కొందరికి నిజంగా సి సెక్షన్ అవసరమై ఉంటుంది. బట్ సగం మందికి అవసరం లేకుండానే ఏదో ఒక రీజన్ చెప్పి చేస్తారు. అండ్ దీనివల్ల ఆడవాళ్ళలో వచ్చి ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రికవరీ టైం ఎక్కువ ఉంటుంది. యూసీ నార్మల్ డెలివరీ అయితే 2-3 రోజులు ఇంటికి పంపించేస్తారు. బట్ సి సెక్షన్ అయితే మినిమం 5 రోజులు అక్కడే హాస్పిటల్ రూమ్లో ఉండాలి. అండ్ ఇంటికి వచ్చాక కూడా బేబీని ఎక్కువసేపు ఎత్తుకోలేరు. అండ్ కేవలం ఇవి మాత్రమే కాదు, 4th ఫిబ్రవరి 2013 పోస్ట్ చేసిన మెడికల్ జర్నల్ ప్రకారం ఇండియాలో ఉన్న కార్డియాలజిస్టులు కరోనరీ హార్ట్ డిసీజెస్ ఉన్న పేషెంట్స్కి అవసరం లేకపోయినా మనీ కోసం స్టెంటింగ్ అండ్ అదర్ ఇన్వేసివ్ కరోనరీ ప్రొసీజర్స్ని రికమెండ్ చేస్తున్నారంట. అండ్ మీకు తెలిసే ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనరీ హార్ట్ డిసీజెస్ వల్ల చనిపోయే పేషెంట్స్ ఇండియాలోనే ఎక్కువ ఉన్నారు. అండ్ మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ముంబైలోని కాండివ్లీ అనే ఒక ఏరియాలో ఒక పర్సన్ లెఫ్ట్ షోల్డర్కి పెయిన్ వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళాడంట. వెంటనే కార్డియాక్ సర్జరీ చేయాలని చెప్పారంట. నెక్స్ట్ రోజే సర్జరీ చేయించుకోవాలని కూడా చెప్పారంట. అండ్ సెకండ్ ఒపీనియన్ కోసం వెళ్తే వేరే డాక్టర్ ఆయన ఈసీజీ అండ్ మిగతా రిపోర్ట్స్ చూసి కేవలం ఆర్థోపెడిక్ ప్రాబ్లం ఉంది, అందుకే ఆయన షోల్డర్ పెయిన్ వస్తుందని చెప్పారంట. అండ్ మన ఆంధ్రప్రదేశ్లో డాక్టర్స్ 2010లో చాలామంది ఆడవాళ్ళకి అవసరం లేకపోయినా హిస్టరెక్టోమీని పర్ఫామ్ చేశారు. దీనివల్ల ఆడవాళ్ళకి గర్భాశయం తీసేస్తారు అండ్ వాళ్ళు ఇంకా లైఫ్లో పిల్లల్ని కనలేరు. అండ్ దీనికి రీజన్ ఏంటో తెలుసా? గవర్నమెంట్ మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ నుంచి ఎక్కువ మనీని తీసుకోవడానికి. మేడీ ఏంజిల్స్ అనే ఒక సెకండ్ ఒపీనియన్ సెంటర్ దాదాపు ఒక 20,000 మంది పేషెంట్స్ని చెక్ చేసింది. అండ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఇందులో చాలా మందికి అవసరం లేకుండానే సర్జరీ చేయమని చెప్పారంట. అండ్ ఇన్ఫాక్ట్ ఇందులో 44% మందికి అసలు సర్జరీని అవసరం లేకుండానే సర్జరీ చేయించుకోమని చెప్పారంట. ఇందులో మెజారిటీ కార్డియాక్ సర్జరీస్ ఉన్నాయి. టోటల్ కార్డియాక్ సర్జరీస్లో దాదాపు 55% మందికి సెకండ్ ఒపీనియన్ డాక్టర్ వాళ్ళకి ఆ సర్జరీ అవసరం లేదని చెప్పారు. అండ్ సెకండ్ ప్లేస్లో 48% మందికి నీ రీప్లేస్మెంట్ సర్జరీ అవసరం లేదంట. అండ్ హిస్టరెక్టోమీ సజెస్ట్ చేసిన 48% మందికి అది అవసరం లేదంట. బట్ పీరియడ్స్ ఆగిపోవడానికి గర్భాశయాన్ని తీసేస్తున్నారు. అండ్ అలాగే 47% మందికి క్యాన్సర్ పేషెంట్స్కి సర్జరీ అవసరం లేకపోయినా సరే వాళ్ళకి సర్జరీ చేయించుకోమని చెప్పారంట. అండ్ లాస్ట్, ఇన్ఫెర్టాలిటీ ట్రీట్మెంట్. దాదాపు 45% మందికి వాళ్ళ పిల్లల్ని డైరెక్ట్గా కనే ఛాన్స్ ఉన్నా సరే డాక్టర్స్ ఈ ట్రీట్మెంట్ తీసుకోమని సజెస్ట్ చేశారంట. అండ్ ఇవే కాదు, ఇండియాలో మెజారిటీ అవసరం లేని సర్జరీసే జరుగుతున్నాయి. మెడిసిన్స్తో పోయేదానికి డబ్బుల కోసం సర్జరీస్ వరకు వెళ్తున్నారు. అండ్ మన ఇండియాలో మెడికల్ పరంగా వెస్ట్రన్ నేషన్స్ కంటే చీప్ అండ్ మనకు అందుబాటులో ఉన్న డాక్టర్స్ ఉంటారని మనం గొప్పగా చెప్పుకుంటాం. కానీ మనకి ఈజీగా డాక్టర్స్ అపాయింట్మెంట్ దొరికిన మెడికల్ ఇష్యూస్లో మాత్రం మనం చాలా దారుణంగా ఉన్నాం. చూసి డాక్టర్కి ఒక డైలీ లేబర్కి కొన్నిసార్లు పేమెంట్ ఒకేలా రావచ్చు. ఎంత ఎక్కువ వర్క్ చేస్తే అంత డబ్బులు. సో వాళ్ళు ఆబ్వియస్గా కాస్ట్లీ వర్క్ని చూస్ చేసుకోవడానికి ఇష్టపడతారు. అందుకే అలా చేస్తున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్లో ఒక డాక్టర్ చెప్పారు. వాట్ ఈజ్ సొల్యూషన్? నాకు ఈ స్టడీ చేస్తున్నప్పుడు యూకేలోని క్యాన్సర్ హాస్పిటల్లో ఒక స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ కనిపించింది. అదేంటంటే ట్యూమర్ బోర్డ్. చూసి ఒక క్యాన్సర్ పేషెంట్కి సర్జరీ కావాలనిపిస్తే వాళ్ళని ఈ ట్యూమర్ బోర్డ్కి పంపిస్తారు. ఇందులో ఒక డాక్టర్, ఒక రేడియోథెరపిస్ట్ అండ్ ఇంకొక మెడికల్ ఎక్స్పర్ట్స్ ముగ్గురు ఉంటారు. బేసిక్గా రేడియోథెరపిస్ట్ అంటే ఏంటంటే సర్జరీ జరగకుండా ఉండడానికే ట్రై చేస్తారు. సో అప్పుడు డాక్టర్ కావాలని సర్జరీ చేయించుకోమని చెప్తే ఈయన అడ్డుపడతాడంట. అండ్ ఈ రేడియోథెరపిస్ట్ కూడా రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తాడు. అప్పుడు డాక్టర్స్ ఇది మందుల ద్వారా నయమవుతుందా లేదా అని చూసి అవసరమైతేనే దాన్ని సజెస్ట్ చేస్తాడు. అండ్ ఫైనల్గా మెడికల్ ఎక్స్పర్ట్స్ ఈ రెండు విని ఏది చేయాలని డిసైడ్ చేస్తారు. సో వాళ్ళలో వాళ్లే కొట్టుకుని పేషెంట్స్కి మ్యాక్సిమం పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు. అలాగే ఇండియాలో కూడా ప్రతి హాస్పిటల్లో ఉండాలి ఇది. ఎందుకంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఒక డిపార్ట్మెంట్కి ఇంకొక డిపార్ట్మెంట్కి పడదు. హాస్పిటల్స్లో వాళ్ళ రిప్యుటేషన్ వాళ్ళు ఎంత మనీ తీసుకున్నారో దాన్ని బట్టే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు మాక్సిమం వేరే వాళ్ళకి సర్జరీ వెళ్లకుండానే చేస్తారు. ఇది ఒకటే కాదు, మీలో ప్రతి ఒక్కరు సెకండ్ ఒపీనియన్ సెంటర్స్ని అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైనా మీకు సర్జరీని చెప్తే వెంటనే సెకండ్ ఒపీనియన్ సెంటర్స్ని ఆన్లైన్లో కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లం చెప్పి మీ రిపోర్ట్స్ కూడా ఇవ్వండి. దాన్ని చూసి వాళ్ళు మీకు నిజంగా అవసరమా లేదని చెప్తారు. అండ్ అవసరం అయితే మీ డాక్టర్స్తో కూడా మాట్లాడతారు. అండ్ ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రైవేట్ హాస్పిటల్స్తో పాటు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా చెక్ చేయించుకుంటూ ఉండండి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో మీకు ఆపరేషన్ చేసే ఛాన్స్ తక్కువ అండ్ ఫెసిలిటీస్ కరెక్ట్గా ఉండవనే, కానీ డాక్టర్స్ బాగానే ఉంటారు. అండ్ వాళ్ళకి మీకు నిజంగా ఆపరేషన్ అవసరమా లేదన్నది కూడా చెప్తారు ఖచ్చితంగా. సో ఒకసారి ముందే చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఇది ఒకటే కాదు, మన గవర్నమెంట్ కూడా మెడికల్ మాఫియాని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇప్పటికే వాళ్ళ పవర్ పెరుగుతూ వచ్చింది. అండ్ మెడికల్ స్కామ్ యొక్క ఎగ్జాక్ట్ ఫిగర్ ఎంత ఉందో ఏ రిపోర్టు చెప్పాల. బట్ మేము చాట్ జీపీటీలో ఎస్టిమేషన్ రన్ చేస్తే ఇది 1,00,000 కోట్ల కంటే
ఎక్కువగా నార్మల్గా జరిగే స్కామ్స్ ఉంటే దాని సైడ్ ఎఫెక్ట్ వల్ల అయ్యే ఖర్చును కూడా యాడ్ చేస్తే 10 లక్షల కోట్ల వరకు ఉంటుందని చెప్పింది. ఇది ChatGPT ఎస్టిమేషన్స్ మాత్రమే, ఎందుకంటే ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు, బట్ 1,00,000 కోట్ల కన్నా తక్కువ ఉండదని నా ఒపీనియన్. కంక్లూషన్, చూసి ఇండియాలో డాక్టర్స్ని దేవుళ్ళుగా చూసే రోజులు పోయాయి. ఇప్పటికీ మంచి డాక్టర్స్ ఉన్నారు కాదనట్ల, బట్ కొంతమంది రాక్షసులు కూడా ఈ ప్రొఫెషన్లో ఉన్నారు. ఒకసారి మెడికల్ కాలేజ్లో జరిగే ర్యాగింగ్స్ స్టాట్స్ని చూస్తేనే మీకు అర్థం అవుద్ది వాళ్ళు ఎంత రాక్షసులుగా ఉంటున్నారా అని. సో మళ్ళీ చెప్తున్నా, సెకండ్ ఒపీనియన్ మస్ట్. అండ్ ఊరికే మెడికల్ షాప్స్కి వెళ్ళి మందులు కొనకండి. అండ్ కొన్నా సరే స్టెరాయిడ్స్ అండ్ యాంటీబయాటిక్స్ అవసరమైతేనే ఇవ్వండి. ఇవ్వమని గట్టిగా చెప్పండి. ఇంజెక్షన్స్ని తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. మీకు ఈ వీడియో వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్ చెప్పండి.